హలో హాయ్ నమస్తే నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఏంటంటే పాతవి కొన్ని కొత్తగా చేసినవి చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ ఇది కూడా ఏంటంటే ఒక కస్టమర్‌కి పాతది రూబీ నక్లీస్ అండి. నక్లీస్, కమ్మలు, గాజులు ఉన్నాయన్నమాట. తనకి ఏంటంటే టోటల్ సెట్ కావాలన్నారు. టోటల్ సెట్ మొత్తం కావాలన్నారన్నమాట. అందుకని టోటల్ ఒక సెట్ లాగా కావాలని చెప్పి ఏం చేశామంటే మొత్తం ఇట్లా రూబీ నక్లీస్‌కి మొత్తం ఇలా బొట్టు మాలలు ఇచ్చుకుంటూ మొత్తం ఒకటి మధ్యలో పెద్ద బొట్టు మాల, మొత్తం చిన్న బొట్టు మాలలు ఇటు 11 అటు 11 ఇచ్చేసి ముత్యాలు ఇచ్చామన్నమాట. నెక్కలు పెట్టేసి ముత్యాలు పెట్టేసి ఎప్పుడు ఇలాగే చేస్తుంటాను కదా. కమ్మలు కాకపోతే తనకి ఏంటంటే పెద్దగా కావాలన్నారు. కమ్మలు అందుకని ఏం చేశామంటే కమ్మలు పాత కమ్మలే అనమాట ఇవి. పాత కమ్మలకి ఏం చేశా అంటే మధ్యలో ఒక కాసు కావాలన్నారు. సేమ్ బొట్టుమాల అనమాట ఇది. కొంచెం చిన్న సైజ్ చేశాను ఎందుకంటే మరీ పెద్దగా ఉంటే కమ్మలకి సూట్ అవ్వదు కాబట్టి ఏం చేశానంటే నేను కొంచెం చిన్న సైజ్ చేసుకొని కమ్మలకి ఇచ్చానమాట. ఒకటి మధ్యలోకి ఇచ్చేసి కమ్మక అటు ఇటు కొంచెం పెద్దది, ఇవేమో చిన్న బొట్లు ఇచ్చానమాట. ఇలా ఇచ్చి కమ్మలు మొత్తం ఇప్పుడు ఒక సెట్ లాగా చేసాం. తనకి ఏంటంటే కమ్మలకి ఇట్లాగే బొట్లన్నీ పెట్టి చేసేయమన్నారు. మొత్తం అలాగే ఏం చేసామంటే బొట్లన్నీ పెట్టేసి ఒక సెట్ లాగా చేసి ఇచ్చాను. ఇప్పుడు కమ్మలు కూడా పాతవి, కమ్మలు బ్రేక్ చేసుకున్నాను. కమ్మలు పాతవి బ్రేక్ చేసుకున్నాను రెండుగా. బ్రేక్ చేసేసుకొని ఇప్పుడు ఇలా బొట్టు ఒకటి ఇచ్చేసి పెద్దగా కావాలి కాబట్టి లెంగ్తీగా చేసుకున్నాను. ఇప్పుడు అలాగే ఏం చేసామంటే గాజులు కూడా ఎప్పుడు ఉన్నాయి ఇలా కాకుండా తను ఏంటంటే ఇవి గాజులు ఇప్పుడు ఇలా ఉన్నాయి. దీనికి ఏం చేసామంటే చిన్న బొట్లు ఎలాగో కమ్మల్లో పెట్టానో అట్లాంటివి ఒక 4 చేసేసుకొని గాజులకి ఈ 4 కార్నర్స్లో 4 ఇచ్చేసామన్నమాట. ఇప్పుడు ఇదేంటంటే ఒక టోటల్ సెట్ లాగా అయిపోయింది. ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ కూడా ఇంతకుముందు చేయలేదు ఇట్లా. ఇప్పుడు ఏంటంటే తనకి సెట్ లాగా కావాలన్నారు కాబట్టి బ్యాంగిల్స్ కూడా ఇలా చేశాను. మొత్తం టోటల్ సెట్ అంతా ఇప్పుడు బొట్టు మాలలన్నీ పెట్టేసి రెడ్ వైట్ స్టోన్తోనే మొత్తం సెట్ అంతా సెట్ చేసి ఇచ్చేసాను. అలాగే మీకు కూడా ఎవరికైనా ఇలాంటివి ఏదైనా కావాలంటే కలర్ ఆప్షన్ బట్టి మనం చేసుకోవచ్చు. రెడ్ అంటే రెడ్, గ్రీన్ అంటే గ్రీన్, బొట్టుమాలలు ఏది కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. మనకి ఏది కావాలో అలా చేసుకోవచ్చు. మీలో ఎవరికైనా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.